హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి మే 4వ తేదీ 2025. ఈరోజు సండే కాబట్టి ఐపీఎల్లో 2 మ్యాచెస్ జరిగినాయి. ఈ వీడియోలో మనం ఆ 2 మ్యాచ్ యొక్క సమ్మరీను, లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. ప్రతి టీము ప్లే ఆఫ్ కోసం చాలా గట్టిగా పోటీ ఇస్తున్నాయి. మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్‌స్టార్లో లైవ్ చూడండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన మధ్యాహ్నం మ్యాచ్. ఈ టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 53. ఇది మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో కోల్కతా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్స్లో 206 రన్స్ చేసింది, 4 వికెట్స్ కోల్పోయి. కేకేఆర్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి రసూలు 27 బాల్స్లో 57 నాట్అవుట్. రఘువంశీ 31 బాల్స్లో 44. గురాబ్ జస్ట్ 25 బాల్స్లో 35. రహానే 24 బాల్స్లో 30 రన్స్. అలాగే ఈ మ్యాచ్లో ఆర్ఆర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పరాగ్ 3 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. యుధ్వీర్ 2 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆర్చర్ 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. దీక్షణ 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టార్గెట్ వచ్చి 207 రన్స్. అందుకు రిప్లైగాను ఆర్ఆర్ 20 ఓవర్లో 205 రన్స్ చేసింది, జస్ట్ 8 వికెట్స్ కోల్పోయి. ఆర్ఆర్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి పరాగ్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో రెండిట్లో బాగా పర్ఫార్మ్ ఇచ్చిండు. పరాగ్ 45 బాల్స్లో 95. జైస్వాల్ 21 బాల్స్లో 34. హెడ్మేయర్ 23 బాల్స్లో 29. శుభ్మన్ దుబే 14 బాల్స్లో 25 రన్స్ నాట్అవుట్. అలాగే ఈ మ్యాచ్లో కేకేఆర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. మొయిన్ అలీ 3 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. వైభవ్ 4 ఓవర్స్లో 50 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్ ఆర్ఆర్పై జస్ట్ 1 రన్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్ నెంబర్ 53. నెక్స్ట్ ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ యొక్క సమరీ చూస్తే ఈ టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 54 యొక్క సమరీ ఇది. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్కి అండ్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్స్లో 236 రన్స్ చేసింది, 5 వికెట్స్ కోల్పోయి. పంజాబ్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి పప్ సిమ్రాన్ జస్ట్ 48 బాల్స్లో 91 రన్స్. శేష్ అయ్యర్ 25 బాల్స్లో 45 రన్స్. శశాంక్ 15 బాల్స్లో 33 నాట్అవుట్. నెక్స్ట్ ఇంగ్లీష్ 14 బాల్స్లో 30 రన్స్. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆకాష్ 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. దిగ్వేష్ 4 ఓవర్స్లో 46 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. పిన్స్ 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క టార్గెట్ వచ్చి 237 పరుగులు. అందుకు రిప్లైగానే లక్నో 20 ఓవర్స్కి 199 రన్స్ మాత్రమే చేయగలిగింది, 7 వికెట్స్ కోల్పోయి. లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి బధోని 40 బాల్స్లో 74 రన్స్. సమద్ 24 బాల్స్లో 45 రన్స్. నెక్స్ట్ ఆవేష్ ఖాన్ 18 బాల్స్లో 19 రన్స్ నాట్అవుట్. నెక్స్ట్ పంత్ 17 బాల్స్ 80 రన్స్. ఈ మ్యాచ్లో పంజాబ్ సూపర్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆకాష్దీప్ 4 ఓవర్స్లో 16 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఒమార్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. ఎన్సన్ 4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ చాహల్ 4 ఓవర్స్లో 50 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్పై 37 రన్స్ తేడాతో గెలిచింది మ్యాచ్ నెంబర్ 54. ఫ్రెండ్స్, నేను ఈరోజు జరిగిన మ్యాచ్ల తర్వాత ఐపీఎల్ పాయింట్ని కలెక్ట్ చేయలేకపోయాను. ఇది నిన్నటిది ఐపీఎల్ పాయింట్ టేబుల్. ఒకసారి దీన్ని చూసి చెప్పేద్దాము. ఈరోజు ఫస్ట్ జరిగిన మ్యాచ్ కోల్కతాకి రాజస్థాన్ రాయల్స్కి. ఈరోజు కోల్కతా గెలిచింది కాబట్టి మొత్తము ఈ సీజన్లో కోల్కతా ఇప్పటిదాకా 11 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది, 5 ఓడిపోయింది, ఒకటేమో నో రిజల్ట్. మొత్తం 11 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. కోల్కతా ఈ మ్యాచ్ గెలవడంతో
టాప్ 6లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో మొత్తము 12 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 9 ఓడిపోయింది. మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆల్రెడీ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ జరిగిన మ్యాచ్, ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 54 చూసుకుంటే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్కి అండ్ పంజాబ్ కింగ్స్కి ఈరోజు మ్యాచ్లో పంజాబ్ గెలిచింది కాబట్టి గెలవక ముందు టాప్ 4లో ఉండింది. పంజాబ్ గెలిచిన తర్వాత టాప్ 2లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా పంజాబ్ 12 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచి 4 మ్యాచెస్ ఓడిపోయి మొత్తము 16 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. పంజాబ్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినట్టే. ఈ మ్యాచ్ గెలవడంతో పంజాబ్ 4th ప్లేస్ నుంచి 2nd ప్లేస్కి జంప్ అయిపోయింది. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ 3rd ప్లేస్లోకి పడిపోయింది. గుజరాత్ టైటాన్స్ 4th ప్లేస్లోకి పడిపోయినాయి. నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ కూడా చూసుకుంటే ఈ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఈ మ్యాచ్ ఆడకముందు 6th ప్లేస్లో ఉంది పాయింట్ టేబుల్లో. ఇప్పుడు 7th ప్లేస్లోకి పడిపోయింది. లక్నో సూపర్ జైంట్స్ ఇప్పుడు దాకా 11 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది, 6 మ్యాచెస్ ఓడిపోయి మొత్తం 10 పాయింట్సే ఉన్నాయి. లక్నో ఈ సీజన్లో ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే లక్నోకి ఇంకా 3 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా 6 పాయింట్స్ కావాలి. అంటే 3 మ్యాచ్లు గెలిస్తేనే లక్నోకి ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. టాప్ 4 టీమ్స్ మాత్రం ప్లే ఆఫ్కి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 53లో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది కాబట్టి కోల్కతాకి కూడా ప్లే ఆఫ్కి ఛాన్స్ రావాలంటే మాత్రం ఇంకా 3 మ్యాచెస్ ఉన్నాయి. ఆల్రెడీ కోల్కతాకి 11 పాయింట్స్ ఉన్నాయి, ఇంకా 5 పాయింట్స్ కావాలి. ఆ 3 మ్యాచెస్ గెలిస్తే కోల్కతాకి కూడా ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.